ఒక్క విషయం చెప్పాలంటే రీతు చౌదరి ఎలిమినేషన్ కాదన్న, అది అన్ఫేర్ కంప్లీట్గా ఫేర్ అయితే కావాలని కన్ఫామ్ ఏంటంటే ఏదో చిన్న విషయం వల్ల రీతు చౌదరి డిమాండ్ లైఫ్ ఖరాబ్ అయిపోతుందని చెప్పి ఆమెను బయట చెప్పించారు తప్ప కన్ఫామ్ ఆమె అయితే కాదు, ఫేర్ అయితే కాదు. రీతు చౌదరి ఇంకా ఉండాల్సింది నెక్స్ట్ వీక్. ఎందుకు అట్లా ఆమె అసలు సడన్ గా షాక్ సంజన గారు బయటకు వస్తారని చెప్తుంటే రీతు చౌదరి వచ్చింది కదా, చాలా బాధ అనిపిస్తుంది అన్న పాపం అసలు రీతు అక్కని చూస్తుంటే. అదే ఏడుస్తున్నాయి ఏడిస్తే ఏడుతుంది అంటారు, బాధపడట్లేదు అంటే బాధపడుతున్నా అన్ని మేము అట్లా మాట్లాడతారన్న, లోపల ఏడుస్తుంది అన్న. ఆల్రెడీ బిగ్ బాస్ లో అవసరం కన్నీళ్ళు పట్టుకుని పవన్ ఎంతగానే అన్న నాకే ఏడుపు వచ్చింది అన్న, పవన్ పట్టుకుని ఉంటే నిజంగా అంత ఏడుపు వచ్చింది అన్న. పట్టుకో పవన్ తో మాట్లాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడు రీతి ఒక ఎమోషనల్ అయిపోయింది కదా, నాకైతే ఏడుపు వచ్చిందన్న. 3 సార్లు రిపీట్ చేసి మరీ చూసా వాళ్ళిద్దరిని. కన్నీళ్ళు పవన్ అబ్బా బాబా నిజంగా ప్రేమ కూడా నాయన, అసలు ఈ చరిత్రలో మిగిలిపోయే పవన్ అంటే ప్రేమ కూడా నిజంగా. అదే తనుజక్క కూడా బాధపడుతుంది అన్న, పాపం మనసులో బాధపడిపోతుంది, కెమెరా ముందు కనిపెడతాం. లేదు లేదన్న, పాపం కెమెరా ముందు బయటపడలేక లోపల బాధపడుతుంది పాపం. రీతు చౌదరిగా అసలు ఒక విషయం అన్న, బిగ్ బాస్ వరకే ఉంటారు, బయటకు వస్తే ఎవరికి సంబంధం ఉండదన్న. మళ్ళీ ఏదైనా షోలు ఏమన్నా ఉంటే పార్టీలు ఏమన్నా ఉంటే కలుస్తారు తప్ప నార్మల్ అసలు ఏమి పట్టించుకోరు అన్న మాక్సిమం. అంతే కర్ణాటకనా తమిళనాడా గుజరాత్ అని ఏమి లేదన్నా, నువ్వు వాడావా నువ్వు గెలిచావా జనాల మనసులో ఉన్నావా, అది పాయింట్ ఆఫ్. ఏ దేశం అయితే ఏదైతే మనకి ఉందన్నా, ఎవడు పెట్టేవాడు కాదు సచ్చేవాడు కాదు. ఎవరు కర్ణాటకలో తెలుగు బోర్డులు కనపడుతుంటే తీసేస్తున్నారు, ఇక్కడేమో కర్ణాటక వాళ్ళకి తెలుగు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది న్యాయం అని అంటున్నారమ్మా. జనాలు అట్లాగే ఉంటారన్న, ఒకసారి ఒకటి నచ్చింది ఇంకోటి నచ్చని రూల్ ఏం లేదుగా, వాళ్ళకి ఇష్టం లేదో వాళ్ళు అలా చేస్తున్నారు. ఇప్పుడు మీకు లేదు, మీరు సపోర్ట్ చేయమని అంటారు కదా. ఇప్పుడు ఎవరు జనాలు ఎట్లా చేస్తారంటే వాళ్ళ ఇష్టం, అది మనం ఎందుకు అలా చేసిన క్వశ్చన్. నేను చేస్తానా, నేను బిగ్ బాస్ స్టార్ట్ అయిన కానీ నేను చేస్తూనే ఉంటా. ఇప్పుడు నన్ను ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుని చేసుకుని ఉన్నాను, వాకుండా ఉంటానా, ఎవడో ఏదో అన్నాడు ఎవడో ఏదో చేస్తాడని చెప్పి నేను మాట్లాడుకుని ఉంటానా. నేను బర్రాబర్ మాట్లాడతా, తనుజ విన్నర్ అంతే. ఇంకా పైసలా లక్ష రూపాయలు ఇచ్చింది, ఏం చేసుకోవాలి అర్థం కావట్లా. తనుజ బ్యానర్ కోసం వెయిటింగ్ అన్న, ఆమె బ్యానర్ కోసం డముక్కులకి డీజేలకి అన్నిటికి ఏర్పాటు చేస్తున్నా నేనే. అదే నాకా సీరియల్ అట్లా ఏం లేదన్న, అసలు ఆమె గెలవడమే నాకు మెయిన్ అన్న. అంతే. నెక్స్ట్ వీక్ భరణి గారు సజనా గారు డిసైడ్ అంటే ఇంకా అంటే వీక్ లో ఉన్నది వాళ్ళే కదన్న, అందరూ టాప్ లో ఉన్నారు ఇప్పుడు వీక్ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే రీతు చౌదరి వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పింది కానీ మంచి దమ్మక మీద ఉందన్న, పవన్ గట్టిగా స్టార్టింగే చూపించాడు కదా. ఇప్పుడు మంచి ఇప్పుడు ఈ 2 వీక్స్ మామూలుగా ఉండదన్న. ఇంకా పవన్ కళ్యాణ్ ఆడుతుంటే ఉంటుందన్న, ఇంకా మా తను ఎక్కేది ఇట్లే చూస్తుంటది. ఆమె మనసులో ఏ ఫీలింగ్ ఉంటుందో తెలియదు కానీ ఇట్లాగే చూస్తుంటది ఇంకా అంతే. తనుజా వెళ్ళిపోదన్న, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ వెళ్ళిపోద్దని చెప్తున్నారు. మా తనుజకు మాత్రం వెళ్ళిపోదు. ఇప్పుడు రీతు చౌదరి బయటకు వచ్చేది అనుకున్నారు, ఎవరు షాక్ అవ్వరు. షాకింగ్ ఉంది చాలా. కంపల్సరీ ఈ 2 వీక్స్ గెలిచే తనుజక్కే, ఫైనలిస్ట్ కూడా తనుజక్కే. ఇంకా ఇమానియల్ టాప్ 3-4 లో ఉంటాడన్న. ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు పవన్ కూడా లెగుస్తున్నాడు. ఎట్లయితే తనుజ వల్ల పవన్ కళ్యాణ్ లేసాడో రీతు వల్ల పవన్ అట్లా లెగుస్తున్నాడు. ఇప్పుడు లెగుస్తాడు ఇంకా 2 వీక్స్ నుండి. ఇంకా లేపుతారు, ఇంకా ఎవరు పవన్ 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 అంటారు. ఇంకెవరంటే ఈ 4 తనుజ, పవన్ కళ్యాణ్, పవన్ డెమోన్ పవన్ అంతే. ఈ 4 మెంబర్స్ మాత్రం ఉంటారు. ఇమాన్యుల్ కొంచెం పాపం డల్ అయిపోతాడు అన్న, ఇంకేం ఉండదు అంతే. చూస్తున్నా అన్న, మంచిగానే అనిపిస్తుంది. రీతు చౌదరి వెళ్ళిపోవడం చాలా బాధ అనిపించింది మేడం, ఏడ్చేసిన నేను. ఫేర్ కాదు అసలు అది. ఆయన పేరు సుమన్ శెట్టి పోయి ఉంటే బాగుండేది, అని రీతు వెళ్ళిపోయింది, కొంచెం బాధ అనిపించింది. నా గుండె కొట్టుకున్నది మేడం. లేలే, ఆమెకి ఓటింగ్ నిజంగానే పడలేదు. కానీ లాస్ట్ వీక్ మాత్రం సంజనకి నెగిటివ్ చేయడము, అసలు ఏం లేని విషయాల్లో ఆమె హైలైట్ చేయడం, సంజనని కొంచెం నెగిటివ్గా పోర్ట్రేట్ చేసినట్టు. ఆ తర్వాత ఇంకొకటి ఓటింగ్, ఇప్పుడు కళ్యాణ్ లాస్ట్ 2 డేస్లోనే టాప్లో ఉన్న పేరు ఏంది రీతు సడన్గా 2 రోజులు ఓటింగ్లోనే తక్కువ పడ్డాయి. ఎందుకంటే ఆ వీడియో ఫుటేజ్ ఒకటి రావడం బయటికి, అది తనుజ స్నానము ముఖం వాష్రూమ్లో వాష్ చేసుకునే టైంలో పవన్ కళ్యాణ్కి ఇట్లా పుల్లబెట్టి ఇట్లా చేయడము, అప్పుడు రీతు ఉండికి నాకు ఏం స్టాండ్ తీసుకోకుండా నవ్వుతుండడము, అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడింది రీతు మీద అనేది. అంటే చిన్న దానికి
హైలైట్ చేసిన తను ఈ రీతో ఈ ఒక్క విషయాన్ని ఎందుకు వదిలేసిందని చెప్పేసి నెగిటివ్ ఇంపాక్ట్ 2 days ఓటింగ్ వల్లనే ఈరోజు బయటికి రావాల్సి వచ్చింది అనిపించింది నాకు. అంటే కొన్ని వీడియోస్ లో బిగ్ బాస్ కావాలని అమ్మాయిని బయటికి పంపించారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నారు, ఇదంతా స్క్రిప్ట్ అని మాట్లాడుతున్నారు. లేదు మేడం, అది స్క్రిప్ట్ తెలియదు కానీ మొత్తానికైతే నా గెస్ ప్రకారం అయితే డెఫినెట్గా ఫస్ట్ 2 days బాగానే ఓటింగ్ ఉండే, ఆమెకు టాప్ 3 టాప్ 4లో ఉండే. సడన్గా లాస్ట్ ఈ ఇష్యూ ఏదైతే ఉందో టెలికాస్ట్ చేయలేదు, ఆ టెలికాస్ట్ చేసినా బాగుండేది అనిపించింది. దాన్ని కట్ చేసారు, అది ఇన్స్టాగ్రామ్లో ఆడడం బాగా వైరల్ అయ్యి అది రీతు మీద బాగా ఇంపాక్ట్ పడింది అనిపించింది నాకు. ఒకవేళ పవన్కి ఓటింగ్లో ఉంటే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉండే మేడం. ఇప్పటి వరకు రీతు ఉంది కాబట్టి డిమాండ్ పవన్ ఆడట్లేదు, అతని గేమ్ వెనకబడిపోతుంది అంటారు. మొత్తానికి రీతు బయటకు వచ్చింది, మరి డిమాండ్ ఏ విధంగా ఆడతారు? డిమాండ్ ఆడతాడు మేడం, మస్తు ఇప్పుడు భలే ఆడతాడు పోరాడు. కానీ వీళ్ళలేక అనవసరమైన ఆట కాకుండా మంచిగా ఆడతాడు. లొల్లి పెట్టుకున్నా, రీతుతో లవ్ ట్రాక్ నడిపినా, రీతుతో ఫ్రెండ్షిప్ బాండింగ్ నడిపినా, ఏది నడిపినా ఆయన 100% ఇచ్చారు వాళ్ళిద్దరు. తర్వాత కొట్టుకున్నారు కానీ రీతుకి ఇంపాక్ట్ ఎడబడిందంటే ఆ బాత్రూమ్ పుల్ల విషయంలో తప్ప నాకు వేరే విషయంలో అయితే అనిపించలేదు మేడం నాకు. తర్వాత వాళ్ళకి ఇచ్చిన టాస్క్ లో అంటే మనీ పర్సెంటేజ్ ఇవ్వాలి అని చెప్పి మాట్లాడితే సంజన గారికి అర్హత లేదు అని చెప్పి మాట్లాడారు కదా ప్రోమోలో. అర్హత లేదు అంటే ఇప్పుడు ఉన్నోళ్ళు మొత్తం ఐఏఎస్లు ఐపీఎల్స్ చదివిలో వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పడాలా ఉన్నాడు కదా, మిలిటరీ పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ నుంచి సెల్యూట్ ఎక్కడ కొట్టలేడు. ఫస్ట్ క్యాప్టెన్సీ అయినప్పుడు సెల్యూట్ కొట్టలేడు. ఆ తర్వాత ఇప్పుడు ఓటింగ్ అయితే అంటే ఇప్పుడు ఫైనల్ దగ్గర అవుతున్నా అంటే ఫినిషింగ్ టైంలో సెల్యూట్ అనేది పోర్ట్రేట్ ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నాడు. నేను ఒక ఆర్మీని, నేను ఒక సోల్జర్ని, నన్ను ఓట్ చేయండి. ఇప్పుడు ఇలా సెల్యూట్ కొట్టాడు అనుకోండి, ఆపోజిట్ ఉన్న నాగార్జున సార్ అతనికి రీసెల్యూట్ కొట్టాడంటే ఇక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ పడుద్ది. సో అది అనవసరం అనిపించింది. ఇప్పుడు నాగార్జున సార్ రాగానే అందరు నమస్తే పెడతారు, అతను జస్ట్ ఒక సెల్యూట్ తోటి ఓట్ని లాగేసుకుంటున్నాడు అనిపించింది. అంటే కొంచెం డిఫరెంట్ వేలో, అంటే అతను వేరేలా ఆలోచిస్తున్నాడు. పడుతుంది అని తెలిసిపోయింది అంటే క్లారిటీ వస్తుంది కదా మేడం. ప్రతి వీక్ సేవ్ అవుతున్నాడు, స్టార్టింగ్లోనే స్టార్టింగ్ అవుతున్నాడు అంటే ఆయనకు అర్థమైపోతుంది. ఇంకొకటి ఆయన ఇండైరెక్ట్గా ఇప్పుడు ఒక సెల్యూట్ తోటి ఒక ఓట్ బ్యాంక్ని పెంచుకుంటున్నాడు తప్ప తన దగ్గర గేమ్ లేదు. 100% చెప్పాలంటే వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి వీళ్ళందరూ కోటేశ్వర్లు చేసిరు, సంజనని జైల్లో వేసిరు. ఇప్పటికే సంజన జైల్లో ఎందుకు వేసారో తెలియదు, సంజన జైల్లో ఉంది. సో అది కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే ఈ పొట్టి సుమన్ శెట్టి ఏం ఆడాడు నాకు తెలియదు కానీ, ఆ భరణి ఏం ఆడాడు నాకు తెలియదు కానీ, మంచి కంటెంట్ చేసే వాళ్ళకు న్యాయం లేదు అనిపించింది. అనవసరంగా అమ్మ అంటే ఆమె సంజన బయటికి వెళ్ళిపోతా అని చెప్పినా కానీ బలవంతంగా ఉండి ఆమెని ఇబ్బంది పెడుతున్నారు అనిపించింది నాకు లాస్ట్కి. అంటే ఇప్పటి వరకు తనూజ అంటే తన సెల్ఫ్ గేమ్ ఆడుకుంది కానీ ఇప్పుడు ఎక్కువగా పవన్ కి కళ్యాణ్ సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయదు, అది కన్నింగ్ గేమ్ అంటారు దాన్ని. కళ్యాణ్ పడాలని లాస్ట్ 2 weeks నామినేషన్లో లేడు. ఆయనకు హ్యూమినిటీ ఉంది కదా, నామినేషన్ రాలేడు, ఆమె నామినేషన్లో ఉంది. ఇప్పుడు ఒక అబ్బాయి సెట్ వేసింది అనుకో, అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడు? అరే లైన్ క్లియర్ అవుతుందిరా, పోరి సెట్ వేసిందిరా అంటారు. ఆ తర్వాత అరే ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటారు, అబ్బా పోరి మనోనికి లైన్లో వచ్చేసిందిరా, ఇంకా ఓట్లు గుద్దడమే. ఆ వేలో ఆమె ఎవరు ఎలా స్ట్రాటజీ ప్లే చేస్తున్నారో మనకు క్లారిటీగా అర్థమవుతుంది. మనం ఏం చిన్నపిల్లలం కాదు, మనకు ఇది ఉంటుంది అనిపించింది మేడం. ఎందుకంటే ఇది చాలా దారుణం అనిపించింది. ఏవైతే ప్లానింగ్ చేస్తారు వాళ్ళిద్దరూ, ఈడేమో సెల్యూట్ కొట్టడం, ఆమె ఏమో లాస్ట్ అదేదో ఫస్ట్ నుంచే డ్రెస్సులు వేయడం, అలాంటి లవ్ పోర్ట్రేట్ అంటే అది కామన్గా వచ్చేది అనిపించింది. ఇప్పుడు షర్ట్ వేయడము, ఆ తర్వాత ఆడ ముఖం కడుక్కుంటుంటే ఇలా వెళ్ళి చూడడం, ఆ ఫీల్ ఎట్లా ఉంటుంది అంటే ఆ జెన్యున్ లవ్ స్టోరీ ఫీల్ లా ఉంటుంది. అది సీరియల్ డ్రామా ఆమె చేస్తుంటే ఈడేమో ఇంకో డ్రామా చేస్తున్నాడు అనిపించింది. కళ్యాణ్ని ఆమె వాడుకుంటుంది, వీడు ఆమెను వాడుకుంటున్నాడు 100%. అది నాకు డెమాన్ పవన్ లేకుంటే ఇమాన్యుయల్, సంజన, ఈ ముగ్గురిట్లో ఒక్కరికి మేడం. టాప్ 5లో డెమాన్ పవన్ ఫస్ట్ ప్లేస్ ఇస్తాను నేను. తర్వాత వచ్చేసి సంజన గారిని ఇస్తారా, ఇమాన్యుయల్ ఇస్తా, తర్వాత సంజనని ఇస్తా, తర్వాత పవన్ కళ్యాణ్ ఇస్తా, తర్వాత తనుజని ఇస్తా. ఇప్పుడు సుమన్ శెట్టి అవుతే బాగుంటుంది మేడం. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.